రైతులకు సైతం కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఒక విషయాన్ని ప్రకటించబోతుంది. పీఎం కిసాన్ కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని సైతం పెంచబోతున్నట్లు కేంద్ర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దేశంలోని పేద ప్రజల కోసం మరొక 2 కోట్ల ఇళ్లను సైతం నిర్మించబోతున్నట్లు, అందుకు సంబంధించి సర్వే కూడా చేయబోతున్నారట. 2019 నుంచి మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా 6,000 రూపాయలు రైతులకు పెట్టుబడి కింద అందిస్తూ ఉన్నది. 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు 6,000 ఉన్న వాటిని 10,000 రూపాయలకు పెంచబోతున్నట్లు మోడీ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారట. నేరుగా రైతుల ఖాతాలోకి 10,000 రూపాయలు జమ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిన్నటి రోజున నరేంద్ర మోడీని స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తాను 6 ఏళ్లుగా కృషి చేస్తున్నానని, ఈ పథకానికి కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని తెలిపారు. అందుకు సంబంధించి 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలను ఒక్కో రైతుకు చెల్లించింది. అలాగే దేశంలో ఉండే పేద ప్రజల కోసం మరొక 2 కోట్ల ఇళ్లు సైతం మంజూరు చేసే విషయంపైన ఒక సర్వే కేంద్ర ప్రభుత్వం నిర్వహించి నూతన ఏడాది కానుకగా ఇళ్లను విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. 2025 మార్చి 31 లోపు ఈ సర్వేని పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నదట. కేంద్రం ప్రభుత్వం నుంచి 6,000 నుంచి 10,000 రూపాయలకే పెంచడంతో రైతులు కూడా ఆనందపడుతున్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మేరకు పథకాలు అన్ని చోట్ల అందుతూ ఉన్నాయి.